సరే సరే కానీ అమ్మా టైం లేదు, మళ్ళీ నాకు షార్ట్ రెడీ అండి. భయ్యా ఏంటి భయ్యా ఇక్కడ చాలా మంది ఉన్నారు, హడావిడిగా ఉంది మొత్తం రోడ్డు మీద. ఏమో భయ్యా, నేను కూడా ఇట్లా రోడ్ నుంచి నడుచుకుంటూ వస్తా అంటే ఆకలి ఆకలి అంటే అన్న వాళ్ళ పిలిచి అన్నం. విషయం ఏంటంటే ఇక్కడ నీకు ఏమనిపిస్తుంది అంటే దేని గురించి అంటే నాకు తెలిసి ఇవి ఉన్నాయి కదా ఈ జనరేటర్ వ్యాన్ లో మొత్తం ఆ సెటప్ ఇవన్నీ చూస్తే షూటింగ్లకి అప్పుడప్పుడు ఇక్కడ జరుగుతుంటే షూటింగ్ కాదని అనుకుంటున్నాను కదా. షూటింగ్ జరుగుతుంది భయ్యా. అవునా, హీరో ఎవరు? హీరో ఒక కొత్త మాస్కా దాస్ అని విశ్వక్సేన్ కాకుండా ఇంకో అతను ఏంటో మరి తెలియదు. ఆలు కర్రీ అండి. ఆలు కర్రీ, ఇది సాంబారా, రైస్, ఇది గొట్టాలు, పెరుగు, ఇది చికెన్. ఇది చికెన్ ఇప్పుడే అయిపోయింది. వేపుడు, ఇది పెరుగా. పెరుగు వేపుడు. డైలీ షూటింగ్ లాగే ఉంటది ఫుడ్? ఇలాగే ఉంటది. ఎప్పటి నుంచి చేస్తున్నావు నువ్వు షూటింగ్ లోని? అంటే మార్నింగ్ నుంచి చేస్తున్నా. ఇంకోటి చెప్పు, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? సంవత్సరాలు అంటే నార్మల్ గా 3-4 నుంచి స్టార్టింగ్ అలాగే వచ్చేది అనమాట, మేకప్ అనమాట. మామూలుగా అయితే వీళ్ళకి శాలరీలు ఎలా ఉంటాయి? ప్రొడక్షన్ వాళ్ళకి కాలికి మొత్తం అందరు లైట్ ఒకరికి వచ్చేసి ఫర్ డే ఒక 1600 అట్లా పడుతుంది ప్రొడక్షన్ కి, లైట్ మ్యాన్ కి. అదే మిగతా అంటే 24 క్రాఫ్ట్స్ లో ఒక్కొక్క క్రాఫ్ట్ కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క దాని వైజ్ ఉంటాయి. ఇప్పుడు కెమెరా డిపార్ట్మెంట్ కి ఒక అంటే ఒక్కొక్కరి వాళ్ళ డిపార్ట్మెంట్ బట్టి వాళ్ళకు సాలరీ బేసిక్ లేకపోతే డే బై డే వీక్లీ పేమెంట్ అట్లా ఉంటాయి. కొన్ని ప్రొడక్షన్స్ వస్తాయి, కొన్ని ప్రొడక్షన్స్ కొంచెం లేట్ అవుతాయి, పేమెంట్స్ కొంచెం లేట్ అవుతాయి. ఇక తట్టుకునే వాడైతే ఉండగలుగుతాడు. లేదు అంటే ఇక 4 రోజులు ముచ్చట ప్యాకప్ అయినప్పుడు పోవడం. మళ్ళీ ఇంకేంటంటే వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. తట్టుకుని ఉండాలి. ఉంది కదా, ఎంత మందికి ఇస్తారు క్యారవాన్? ఇప్పుడు చిన్న కంపెనీ ఆర్టిస్టులు అయితే ఒక డోర్ ఇచ్చేస్తారు, ఒక 3-4-5 మెంబర్స్ కంపెనీ ఆర్టిస్ట్. అదే మెయిన్ ఆర్టిస్ట్ వచ్చేసి 1 డోర్ వాళ్ళకు ఓన్ ఇచ్చేస్తారు. మనకు హీరో క్యారవాన్ ఇచ్చేస్తారంట కదా, ఫుల్ క్యారవాన్ కూడా ఇచ్చేస్తారంట కదా పెద్ద పెద్ద హీరోలకి ఇచ్చేస్తారు భయ్య ఫుల్. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఆయనకు ఓన్ గా చేపించుకున్నాడు, ఓన్ క్యారవాన్. రామ్ చరణ్ ఓన్ కని చేపించుకోలేదు, జస్ట్ కంపెనీ నుండి వచ్చేస్తుంది. ఓన్ క్యారవాన్ ఎవరెవరకు సెలబ్రిటీస్ లో అంటే మనం ఎప్పుడు పోయి వాళ్ళని అడగలే, అంటే అంత పరిశీలించలేదు వాళ్ళని ఎక్కడికి పోయి అంత. కాకపోతే అందరికి క్యారవాన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఎక్కడెక్కడైనా రోడ్ల మీద షూటింగ్ అవి చేస్తారు కదా, ఈ చేసినప్పుడు అన్నిటికి లొకేషన్ డబ్బులు కట్టాలి కదా? కంపల్సరీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్ ఉంటది, దానికి డబ్బులు ఉంటది, వాళ్ళు అడిగినట్టు డిమాండ్స్ ఉంటాయి, అన్ని ఉంటేనే అప్పుడు నీకు పర్మిషన్ గ్రాండెడ్ అవుతుంది. లేదు అంటే కష్టం. టైమింగ్స్ ఏమంటే షూటింగ్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 6 కి ఫస్ట్ షాట్ పడుతుంది. 6 కి ఇక్కడికి. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు షూటింగ్ కి? అది లొకేషన్ బట్టి ఉంటది. మామూలుగా జనరల్ గా చెప్పాలంటే ఉంటది భయ. అసలు టైమింగ్స్ అంటే 6 to 6. బట్ ఇక్కడికి దూరం లొకేషన్ అయిందనుకో, ఒక మనము ఉన్న దగ్గర నుంచి లొకేషన్ 30-40 ఉన్నాయనుకో, మార్నింగ్ 5:35కే బయలుదేరాలి. అదే నీకు కొంచెం ఒక మనం ఉన్న దగ్గర నుంచి లొకేషన్ ఒక మనం ఉన్న దగ్గర నుంచి 10 kilometers పరిధిలో ఉంటే మామూలుగా 6 కు అక్కడికి వస్తే సరిపోతుంది. కొన్నిసార్లు లేట్ కూడా అవుతుంది నైట్ టైం. ఎన్ని గంటలకు అవుతుంది షూటింగ్? మాక్సిమం 6 చేస్తారు పెద్ద మూవీస్ అయితే. అదే కొంచెం చిన్న చిన్న మూవీస్ అయితే టైం ఇంకా కొన్ని షార్ట్స్ మళ్ళీ అవి పెండింగ్ పెట్టడము, లేదా ఇంకా వేరే కావాలి తొందర అనుకుంటే కొంచెం నైట్ 9:30 అట్లా. లేట్ అయితే ఇన్ కేసు 9:30 అవుతుంది నైట్. దాన్ని బట్టి మళ్ళీ ఈ 24 షార్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళకు బేటా ఇట్లా అని ఉంటది. నార్మల్ గా 1 hour కు 200-100 ఇట్లా పడుతుంది అనమాట. షూటింగ్ లో డైలీ ఎలాగే ఉంటుందా ఫుడ్ ఇదంతా మొత్తం? ఇప్పుడు పెట్టారు డైలీ ఐటమ్స్ చేంజ్ అవుతాయి అంతే, ఇవే ఉండయి, ఐటమ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వరకు షూటింగ్స్ లో ఏ ప్లేసెస్ తిరిగా మొత్తం? ఓన్లీ ఇండియాలోనే, అవుట్ ఆఫ్ వెళ్ళావా? అవుట్ ఆఫ్ అంటూ మనకి ఇంకా చాయిస్ రాలేదు. పాస్పోర్ట్ లేదు నా దగ్గర. అవుట్ ఆఫ్ పాస్పోర్ట్ చేసుకున్నా, పాస్పోర్ట్ ఉంది కానీ మనకు అంత చాయిస్ రాలేదు. పాస్పోర్ట్ అయితే చేంజ్ పెట్టుకున్నాం కానీ షూటింగ్ అవుట్ ఆఫ్ రాలేదు. అవుట్ ఆఫ్ ఏం రాలేదు, జస్ట్ మన ఇండియా వైజ్ అయితే పోయినా. గోవా, బాంబే, గోవా ఎక్కడికన్నా రాను అంటే తిరిగినా. ఏపీ, తెలంగాణ, ఇంకా గుజరాత్ అటు ఇటు మొత్తం. ఏ ప్లేస్ లో మొత్తం చెప్పవా? కేరళ వెళ్ళినాం. కేరళ, తిరుపతి మంచి ప్లేస్. ఓకే. విజయవాడ, వైజాగ్,
అరకు, ఆహా. రంపచోడారం, మారేడుమిల్లి, అది ఆంధ్ర మొత్తం తిరిగిసావు అనమాట. మొత్తం నీ షూటింగ్ లో వర్క్ చేయడం వల్ల చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటావు. ఓ నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు షూటింగ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అట్లానే లేదు కానీ అవుట్డోర్ ఉంటే వెళ్ళాలి కంపల్సరీ. అవుట్డోర్ ఉంటే కంపల్సరీ వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది భయ్య. అదే ఫోర్స్ ఏం లేదు. మరి అలా సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఎలాగైనా ఏటి పట్టుకోవాలి. చాలా మంది డబ్బులు తినేస్తుంటారు, అదని ఇదని జాయిన్ చేస్తాం అనేసి బయట వింటుంటాం కదా, సినిమా ఇండస్ట్రీ మోసాలు జరుగుతుంటాయి. అవును భయ్య, చాలా జరుగుతాయి. లేకపోతే కెమెరామెన్ చేయిస్తాం, నిన్న చేయిస్తాం, అటు బుంబొక్క అంటుంటారు. చాలా మామూలుగా అసలు ఏ ఆప్షన్ మంచిది, ఎలాగా ఎవరు జెన్యూన్ ఉంటారు ఇండస్ట్రీలో? జెన్యూన్ అనేది భయ్య ఇప్పుడు వారానికి మనకి 7 రోజులు ఉంటాయి. రోజు సోమవారం అంటే రాదు, ఓకేనా? అట్లనే ప్రతి ఒక్కడు జెన్యూన్ అంటూ ఎవడు ఉండడు. అది టైం బట్టి మారుతాడు, వాడు ఎంత పెద్ద మంచి మనిషి అయినా సరే. ఏదో చెప్దాం అనుకున్నావు, అటు ఇది అయిపోయింది. ఇది రోజు బిర్యానీ దొరకదు అన్నట్టు ఆ రేంజ్ లో. అది ఇప్పుడు ఇండస్ట్రీ కొత్తగా రావాలనుకుంటే ఎలాగా, పాపం తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. స్కూల్ కూడా స్టార్టింగ్ లో ఎవరు తెలియదు భయ్య. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతాయి, టీచర్స్ ఉంటారా అది ఏందనేది తెలుస్తుంది. ఒక్క ముక్కలు చెప్పాలండి ఇండస్ట్రీ గురించి. ఇప్పుడు మనం పత్తేర పోతామా, మిరప తోట పోతామా, కంకులు పోతామా, అరటి తోట తెంపడానికి పోతామా? అంటే ఆ భూమి అనేది ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ అనే ప్రొడక్షన్ బాబాయ్. నిజంగా ఎవరు దాహం వేస్తున్నా అన్నం అంటే వెంటనే తీసుకొని పెడతాడు. చాలా మంది నిజంగా తెల్లారి టీ కాఫీ దగ్గర నుంచి సాయంత్రం పొద్దు నిజంగా అందరు దాహం తీరుస్తాడు. నిజంగా ఇక్కడ అక్కడ కొండ మీద చలి పెడుతుందా, ఎండ వాన, ఎన్ని సంవత్సరం నువ్వు చేస్తున్నావు? చీని అమ్మ అందరు యాక్టర్లు నటించరా రే, జీవించకరా రే. ఆడ పెట్టాను కెమెరా, పెట్టాను భయం అటు పెట్టి. రోడ్ షాట్స్ అంటే ఇట్లానే ఉంటాయి భయ్య. అవునా? కానీ చాలా ఇంపార్టెంట్, అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే లేదు అంటే చిన్న మిస్టేక్ వల్ల అది వచ్చేసి బాడీ వచ్చేసి దగ్గర ఒక 20 లక్షలు ఉన్న లెన్స్ మాత్రం ఒక 1 కోటి రూపాయలు ఉంటుంది. అదే యూఎస్ పంపించాలంట కదా మళ్ళీ? పంపించాలి భయ్య, ఇండియాలో సినిమా కెమెరా. హీరోలకి పేమెంట్లు ఎంత ఉంటే రెమ్యూనరేషన్ కోట్లు ఇస్తారట కదా? ఏమో భయ్య, నేనైతే ఎప్పుడు చూడలేదు. పెద్దవాళ్ళకి ఒకలా చిన్నవాళ్ళకి ఒక రేంజ్ బట్టి ఉంటుందా? పెద్దవాళ్ళకి ఒకలా చిన్నవాళ్ళకి ఒకలాగా అంతే ఉంటది భయ్య. కానీ మరి ఇవన్నీ షూటింగ్ లో వీటికి అన్ని యూనియన్లు ఉంటాయా, లేకపోతే ఎవరి మాట కలుస్తారా? ఏంటిది 24 క్రాఫ్ట్స్ లో 23 యూనియన్స్ ఉంటాయి భయ్య. ఒకటి అసిస్టెంట్ వాళ్ళు మాత్రం వాళ్ళకి యూనియన్ అనేది ఉండదు. అసిస్టెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ అన్నమాట. ఒక డిపార్ట్మెంట్. చేయాలి అసిస్టెంట్ అంటే ఆర్టిస్టులు ఉంటారు, చిన్న గాని పెద్ద గాని ఆర్టిస్టులు. వాళ్ళకి ఇప్పుడు షార్ట్ ఇప్పుడు అవుట్డోర్ లో జరుగుతుంది. అవుట్డోర్ మీన్స్ ఎండ, ఇండోర్ మీన్స్ హౌస్ లోపల. సో కాబట్టి ఇండోర్ లో జరిగితే గొడవ ఎక్కువ అవసరం ఉండదు. ఫ్యాన్ కూడా ఏసీ అయినా ఫ్యాన్ అయినా లోపల ఉంటుంది, పెద్ద అవసరం ఉండదు. సో ఈ అవుట్డోర్ వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అసిస్టెంట్ అనే పర్సన్ కావాల్సింది. ఆర్టిస్ట్ కంపల్సరీ. అది చిన్న అయినా పెద్ద అయినా ఎవరైనా పెట్టుకుంటారు. అంటే ఆ కంపెనీ నుంచి ఇట్లా ఫర్ హెడ్ 1000, పెద్దోళ్ళు అయితే 1500, 2000 అట్లా ఇస్తా ఉంటారు. సో ఇప్పుడు నార్మల్ గా అసిస్టెంట్ అనేది కంపల్సరీ. బట్ వీళ్ళకి మాత్రం యూనియన్ అనేది చాలా పోరాడతారు వాళ్ళు కూడా. కానీ ఎప్పుడు అది కాదులే గానీ తెలీదు, అంటే కాదు అని మనం చెప్పొద్దు, అది ఎప్పటికైనా కావచ్చు. సో వాళ్ళకొక్కరికి మాత్రం యూనియన్ అనేది ఉండదు. 24 క్రాఫ్ట్స్ లో వాళ్ళకొక్కరికి ఉండదు, 23 క్రాఫ్ట్స్